ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనల గ్రంథము 142వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియును. నన్ను పట్టుకొనుటకై నేను నడువవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము. నన్నెరిగిన వారు ఒకడునూ నాకు లేకపోయెను. ఆశ్రయమేదియు నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడువాడు ఒకడునూ లేడు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయ దుర్గము నీవే. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. ఆమెన్. అవును, సజీవులుగా ఈ భూమి మీద దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు మనకి అనేక శ్రమలు వస్తాయి. నిజాయితీని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉంటారు. ఏ విషయంలో దొరుకుతామా, ఎప్పుడు పట్టుకుందామా అని ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్ తో మన బాధ చెప్తే చులకన చేయొచ్చేమో, కానీ దేవుడి దగ్గర మన బాధ మొత్తం చెప్తే ఆయన సొల్యూషన్ ఇస్తారు.